కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పెద్దలు. ఒంట్లో సత్తువ ఉన్నంతకాలం ఏదో ఒక పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకోవచ్చు. వయసుడిగిపోయాక పొట్టకూటి కోసం ఏదో ఒక రకంగా శ్రమించక తప్పదు. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు నాగమల్లేశ్వరరావు అనే ఒక వృద్ధుడు భగవంతుడిచ్చిన గాత్రం మీద ఆధారపడ్డాడు. మంగళగిరి పానకాల స్వామి ఆలయం దగ్గర తనకు తెలిసిన పౌరాణిక పద్యాలు శ్రావ్యంగా ఆలపిస్తూ భక్తులిచ్చే కానుకలు స్వీకరిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కర్ణపేయ ఆయన ఆలపించే పద్యాలు స్వామి దర్శనానికి వచ్చే భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆయన ఆలపించే పద్యాలు మనము ఒకసారి ఆలకిద్దాం రండి. మీ పేరండి? నా పేరు నాగమల్లేశ్వరం. చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుధంబుగాక విష్ణు భక్తిలేని విభుదుండు విభుదుడే పాదయుగముతోడి పశువుగాక అడవి పక్షులకెవ్వరాహారమిచ్చే మృగజాతికెవ్వరు మేతబెట్టే వనచరాదులకు భోజనమెవ్వరిప్పించే చెట్లకెవ్వరు నీళ్లు చేది పోసే స్త్రీల గర్భంబున శిశువునెవ్వరు పెంచే పనులకెవ్వరు సంగె బరగపాలు మధుపాళికెవ్వరు మకరందమునరించే పశులకెవ్వరు సంగె పచ్చిపూరి జీవకోట్లను పోషంప నీవే గాని వేరే ఒక దాతలేడయ్యా వెదకి చూడ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా మా జివ్వతో నిన్ను మేము నారాయణ పిలువగలమో మేము పిలువలేమో నాటికిప్పుడే చేసేదము నీ నామ భజన దయచేసి దరి చేరి వినవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శ్రీమత్ఖండిత చరాచర బ్రహ్మాండ భాండోదరా సహస్ర కిరణ మార్తాండ రాజీవయుగళంబు బ్రహ్మ విష్ణు శివాఖ్య ప్రభాసమాన మానాకాంత ప్రతాప ప్రదీపం చందనాగరుధోపవాసిత మిలది స్నిగ్ధ కర్పూర ధూళివాసిత సింధు బంధుర నిజానంద కందో కవిభ్రమా భ్రమాలంకార నయానంది కలాపము ఘట సముద్రుత పెటార్చట హాట హాట మహాద్భుత నిశాంగన స్ఫుట ఘట